చిన్న పెద్ద తేడా లేకుండా కొన్ని సమస్యలు కొంతమందిని విపరీతంగా వేధిస్తూ ఉంటాయి. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైన సమస్య పంటి నొప్పి. ఒక రకంగా చెప్పాల్సి వస్తే పంటి పోటు గుండెపోటు కంటే ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు దీన్ని ఎలా తగ్గించుకోవాలి? ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎంతో మందిని ఈ సమస్య వేధిస్తూ ఉంటుంది. ఇదే దంత బాధలు, పంటిపోటు. పంటిపోటు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూడండి, పంటి నొప్పి వస్తే విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాల్సి వస్తే సతమతం అయిపోతూ ఉంటాడు బాధితుడు. ఆ వ్యక్తికి రాత్రి నిద్ర ఉండకపోవడం వల్ల దాని రిఫ్లెక్షన్ ఉదయం పూట పని మీద పడుతుంది. ఇలాంటి పరిస్థితులలో మాట్లాడలేరు, అందరి మీద చిరాకు పడుతూ ఉంటారు, ఆఖరికి పొట్ట నిండా తినలేరు కూడా. ఇలాంటి ఈ పంటి నొప్పి అనేక సమస్యల వల్ల వస్తూ ఉంటుంది. సాధారణంగా పన్ను పుచ్చిపోయినప్పుడు ఈ సమస్య వస్తూ ఉంటుంది. అంటే డెంటల్ కేరీస్, బ్యాక్టీరియా, ఇతర ఇన్ఫెక్షన్స్ ఇలాంటి దాడి చేసినప్పుడు ఈ సమస్య వస్తూ ఉంటుంది. అలాగే దంతాలు కదులుతున్నప్పుడు కూడా ఈ సమస్య వస్తూ ఉంటుంది. దీన్ని అనుసరించి ఆ గమ్స్ అంతా కూడా చీము పడతాయి, పయోరియా అంటారు. ఇలాంటి ఈ గమ్ బ్లీడింగు, గమ్ పెయిన్, చిగుళ్ళ నొప్పులు ఇలాంటివి కూడా అనుబంధంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. విపరీతంగా నొప్పి వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి? కొన్ని చక్కని వైద్యాలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని మంచి ఇంటి వైద్యాలు, అంటే మీ ఇంట్లోనే మీరు తయారు చేసుకోగలిగే మంచి వైద్యాలు. వీటిని వరుసగా తెలుసుకుందాం. ఇవి బజార్లో దొరికేటటువంటి ఆ ఖరీదైనటువంటి పెయిన్ కిల్లర్స్ ఇలాంటి వాటి కంటే కూడా హానికరమైనటువంటి పెయిన్ కిల్లర్స్ కంటే కూడా బాగా పనిచేస్తాయి. వీటిలో ముందు మనం చెప్పుకోవాల్సింది వక్కలు, అలాగే కాచు, ఇంకా రావి బెరడు. ఇవి కాచు అనేది ఏంటంటే ఇవన్నీ మీకు ఆయుర్వేద మూలికల అంగళ్ళలో దొరుకుతాయి. దీన్ని కాచుని పాన్లో కూడా వేస్తూ ఉంటారు. ఈ మూడిటి కాంబినేషను పంటి నొప్పిని తగ్గిస్తుంది. వక్కలు, కాచు ఈ రెండింటిని కాల్చి బూడి చేయాలి. అలాగే రావి చెట్టు బెరడు, దీన్ని కూడా బూడి చేయాలి. ఈ మూడిటి బూడిదని కలిపి సరి సమానంగా తీసుకొని దీనికి పావువంతు మైలు తుత్తం, కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్లో, ఇది మీకు ఆయుర్వేద మూలికల అంగడిలో దొరుకుతుంది. ఇవన్నీ ఆలోచిస్తే కెమికల్స్లా పనిచేస్తాయి, న్యాచురల్ కెమికల్స్. వీటన్నిటిని దంచి కలపాలి, పళ్ళ పొడి తయారు చేసుకోవాలి. వక్కలు, కాచు, అలాగే రావి చెట్టు తాలూకు బెరడు, ఈ మూడిటి బూడిదలు, అలాగే ఇంకా ఆయుర్వేద మూలికల అంగడిలో దొరికేటటువంటి మైలు తత్వం. ఇది వీటన్నిటిని సమానంగా తీసుకుంటే మొదటి మూడు, ఈ మైలు తత్వం పావువంతు తీసుకోవాలి, దంచి పళ్ళ పొడిలా తయారు చేసుకోవాలి. దీన్ని ఆ పండ్ల మీద మసాజ్ చేసుకోవాలి. అలాగే చిగుళ్ళకి, దవడలకి పట్టించాలి. దీంతో విపరీతంగా లాలాజలం కారిపోతుంది, దీంతో నొప్పి తగ్గుతుంది. అయితే దీన్ని లోపలికి మింగకూడదు, కేవలం ఒక టూత్ పౌడర్ లాగా మాత్రమే వాడుకోవాలి. కాబట్టి ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. దీన్ని మీరు తయారు చేసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ కాంబినేషను ఎవరైనా కానీ దీన్ని తయారు చేసుకోవచ్చు, చాలా సురక్షితమైంది. వక్కలు, కాచు రెండింటిని బూడి చేయాలి. అలాగే రావి చెట్టు తాలూకు బూడిద, ఈ మూడింటిని కూడా సమానంగా తీసుకొని దీంట్లో ఈ మూడింటిని సమానంగా తీసుకున్నారు కదా, దీంట్లో పావువంతు మాత్రమే మైలుతత్వం పొడి కలపాలి, కాపర్ సల్ఫేట్. ఇప్పుడు దీన్ని దంచి పళ్ళపొడిలాగా తయారు చేసుకొని దీన్ని వాడుకుంటూ ఉంటే, మసాజ్ చేసుకుంటే చిగుళ్ళకి, పళ్ళకి మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక ఇలాంటిది ఇంకొకటి మీకు కావాల్సింది శొంఠి ఇంకా నీళ్లు. ఇలా సిద్ధం చేసుకోండి. పంటి నొప్పికి 3 గ్రాముల శొంఠిని దంచి వేడి నీళ్లతోటి దాన్ని బాగా పుక్కిట పట్టాలి. దీంతో అనాల్జెసిక్ యాక్షన్ ఉంటుంది, పంటి నొప్పిని తగ్గిస్తుంది. ఇలాంటిదే ఇంకొక మంచి కాంబినేషన్. మీకు కావాల్సినవి వెలిగారం, అలాగే తేనె, మైనం, ఈ రెండు సిద్ధం చేసుకోవాలి. ఈ పంటి రంధ్రం అవుతుంది కదా పుచ్చిపోయినప్పుడు, దాంట్లో వెలిగారాన్ని పెట్టాలి. వెలిగారం అంటే ఏంటంటే దీన్నే టంకణం అని కూడా అంటారు, లేదా బొరాక్స్, ఈ బోరిక్ పౌడర్ అంటామే, దీని నుంచి తయారవుతుంది, సురక్షితమైంది. ఇలాగ ఈ కాంబినేషను అంటే ఈ వెలిగారం, లేదా దీన్ని టంకణం లేదా బొరాక్స్ అంటారు, అలాగే తేనెమైనం, ఈ రెండింటిని కలిపి ఎక్కడైతే దంతం తాలూకు రంధ్రం అయిందో అక్కడ నింపాలి. దీంతో నొప్పి తగ్గుతుంది, అలాగే లోపల ఇన్ఫెక్షన్ కూడా క్లియర్ అవుతుంది. ఇలాంటిది ఇంకొక అద్భుతమైనటువంటి కాంబినేషన్. మీకు కావాల్సినవి ఆవ నూనె ఇంకా ఉప్పు, ఇలా సిద్ధం చేసుకోండి. ఆవ నూనెలో ఉప్పు కలపండి, దీంతో పళ్ళు తోముకోండి, పంటి నొప్పి తగ్గుతుంది. అయితే ఉప్పు బాగా నున్నగా ఉండాలి, లేకపోతే మళ్ళీ అది గాయం చేస్తుంది.
ఇదేది లేదనుకోండి, ఒక మంచి కాంబినేషన్ ఏంటంటే పసుపు కొమ్ము. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. పసుపు కొమ్ముని కాల్చి ఆ బూడిదలాగా అవుతుంది కదా, దాన్ని పంటిలో పెట్టాలి లేదా పంటితో కొరకాలి. దీంతో పంటి నొప్పి తగ్గుతుంది. ఇక ఇలాంటిది మంచి అనాల్జెసిక్ ఇదేమిటంటే అల్లం కూడా బాగా పనిచేస్తుంది. పంటి నొప్పులు అల్లం ముక్కని ఆ పంటి మధ్యలో నొక్కి పట్టుంచాలి. అలాగే కొద్దిగా కొరికే రసం మింగుతూ ఉండాలి. దీంతో ఆ పంటి నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. ఇలాంటిది ఒక అద్భుతమైన కాంబినేషన్. తులసి, కర్పూరం, ఇంకా దీన్ని అప్లై చేయడానికి దూది ఇలా సిద్ధం చేసుకోండి. పంటిలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు తులసి రసానికి కర్పూరం కలిపి దూదిని ముంచి ఆ పిప్పు పంటి మీద ఉంచాలి. దీంతో త్వరగా రిలీఫ్ వస్తుంది. ఇలాంటిది ఇంకొక అద్భుతం. దీనికి మీకు కావాల్సినవి మిరియాలు, అక్కల కర్ర, ఇది ఆయుర్వేద మూలికల మెంగళలో దొరుకుతుంది, లవంగం, ఇంకా ఆవాలు ఇలా సిద్ధం చేసుకోండి. నల్ల మిరియాలు, అక్కల కర్ర, లవంగం, ఆవాలు, మస్టర్డ్స్ అన్ని దంచి పళ్ళపొడి తయారు చేసుకొని పళ్ళు తవ్వుకుంటుంటే నొప్పి తగ్గుతుంది. ఇక ఇంకొక బ్రహ్మాస్త్రం, దీన్ని జీవన్ధార, అమృతధార ఇలాంటి పేరుతోటి పిలుస్తూ ఉంటాం. ఇదే కర్పూరం, వాము పువ్వు, పుదీనా పువ్వు. ఇవి 3 తెల్లటి పలుకుల్లాగా ఉంటాయి. కర్పూరం, వాము పువ్వు, పుదీనా పువ్వు మూడింటిని సమభాగాలలో సీసాలో కలిపేసేసి మూతపెట్టి బాగా గిలకొడితే నీళ్ళలాగా అవుతుంది. ఈ ఔషధాన్ని 1 లేదా 2 చుక్కలు దంతాలపైన అప్లై చేసి మర్దన చేస్తే పంటి నొప్పి తగ్గుతుంది. ఇలాగా ఈ పంటి నొప్పి ఇబ్బంది పెడుతున్నప్పుడు వీటిలలో ఏదైనా మీకు అనువైన దాన్ని మీరు వాడుకోవచ్చు. మంచి రిలీఫ్ వస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.